56 మైనస్ 4 బై ఎంత అవుతుంది 4 మైనస్ 2 4 మైనస్ 2 4 మైనస్ 2 అంటే 56 మైనస్ 4 అంటే 52 మైనస్ 2 అంటే 26 బై 20 ఈక్వల్ టు 26. ఇక్కడ 711 మైనస్ 56 బై 9 మైనస్ 4 దట్ ఈక్వల్ టు 5 అవుతుంది. కింద 5 డినామినేటర్ 5 11 ఇక్కడ చూడండి 711 లోంచి 56 తీసేస్తే ఎంత అవుతుంది చూడండి 655 మేడం. 655 బై 5 131 మేడం. 131. అలాగే 980 మైనస్ 711 బై 10 మైనస్ 9 దట్ ఈక్వల్ టు 1 వాల్యూ కింద డినామినేటర్లో 1 ఇక్కడ వాల్యూ ఎంత అవుతుంది 980 మైనస్ 711 239. నెక్స్ట్ ఇది సెకండ్ డివైడెడ్ డిఫరెన్స్ రండి. కాలంలో సెకండ్ డివైడెడ్ డిఫరెన్స్కి 131 మైనస్ 26 బై ఇక్కడ చూడండి 4 బై 4 మైనస్ 2. ఇప్పుడు ఒక వాల్యూని లీవ్ చేసి 9 మైనస్ 2 ఇక్కడ నోట్ చేయండి ఫస్ట్ ప్రాబ్లం కాబట్టి 9 మైనస్ 2 దట్ ఈక్వల్ టు 7 అవుతుంది. 131 మైనస్ 26 131 మైనస్ 26 ఎంత అవుతుంది వాల్యూ చూడండి 131 మైనస్ 26 వాల్యూ ఎంత అవుతుందో 110 మేడం. 110 బై 2 110 బై 5 110 బై 5 15 7 కదా 22 మేడం. 7 కదా 9 మైనస్ 2 అంటే 7 కదా 110 బై 7 15.71 మేడం. 15 వాల్యూ వచ్చేసి ఇక్కడ 15 వేసుకున్నాం. నెక్స్ట్ 711 మైనస్ 131 బై 10 మైనస్ 4 10 మైనస్ 4 10 మైనస్ 4 ఎంత అవుతుంది 10 మైనస్ 4 అంటే 6 అవుతుంది. కింద పైన 138 బై 6 138 బై 6 23 మేడం. 23. నెక్స్ట్ లాస్ట్ చూడండి 23 మైనస్ 15 బై 10 మైనస్ 2 10 మైనస్ 2 ఈక్వల్ టు 8 10 మైనస్ 2 అని రాయన ఇక్కడ తెలుస్తుంది. 10 మైనస్ 2 దట్ ఈక్వల్ టు 8 బై 23 మైనస్ 15 అంటే 8 దట్ ఈక్వల్ టు 1. అంటే ఇప్పుడు అడిగింది ఏంటి ఇక్కడ ఫైండ్ ద థర్డ్ డివైడెడ్ డిఫరెన్స్ క్యాలిక్యులేట్ చేయండి. థర్డ్ డివైడెడ్ డిఫరెన్స్ విత్ ఆర్గ్యుమెంట్స్ అని ఇచ్చాడు. ఇక్కడ మనకి థర్డ్ డివైడ్ డిఫరెన్స్ అంటే ఇది కాబట్టి మనం ఆన్సర్ చూపించాల్సింది టేబుల్ నోట్ చేసిన తర్వాత ఎఫ్ క్యూబ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 1 ఆన్సరు ఎఫ్ క్యూబ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు లాస్ట్ది 1 కాబట్టి ఈ వాల్యూ 1 అని చూపించాను. ఇది 5 మార్క్స్ క్వశ్చన్. ఎప్పుడు అడుగుతాడు ఫైండ్ థర్డ్ డివైడెడ్ డిఫరెన్స్ లేదా ఫోర్త్ డివైడెడ్ డిఫరెన్స్ ఇలా అడిగితే కనుక ఇలా చేయాలి. చూడండి ఫస్ట్ వాల్యూకి ఫస్ట్ డివైడెడ్ ఫస్ట్ కాలం చేసేటప్పుడు ఫస్ట్ డివైడ్ చేసేటప్పుడు 4 మైనస్ 2ని నెక్స్ట్ 9 మైనస్ 4 10 మైనస్ 9 నెక్స్ట్కి వెళ్ళేసరికి ఒకటి లీవ్ చేయాలి. సెకండ్ దానికి వెళ్ళేసరికి ఒకటి లీవ్ చేసి 9 మైనస్ 2 అలాగే 10 మైనస్ 4 లాస్ట్ దానికి 10 మైనస్ 2 దట్ ఈక్వల్ ఈ విధంగా చేయాలి. ఇది డివైడెడ్ డిఫరెన్స్ థర్డ్ డివైడెడ్ డిఫరెన్స్ క్యాలిక్యులేట్ చేయడానికి.
నెక్స్ట్ ఏం ప్రాబ్లం అడిగాడంటే చూద్దాం. నెక్స్ట్ ఏం చేయమన్నాడంటే ఫంక్షన్ క్యాలిక్యులేట్ చేయమన్నాడు. యూజింగ్ ద డివైడెడ్ డిఫరెన్స్ టేబుల్. నోట్ చేయండి తొందరగా. యూజ్ డివైడెడ్ difference table. Use divided difference table. Find f of x. Find f of x which takes the values which takes the values 1 4 40 85. takes the values అంటే f of x values అన్నమాట ఇవి. and as x equal to 0, 1, 3, 4. 0, 1, 3, 4. f of x values 1 4 40 85 ఇలా ఇచ్చాడు. ఏం క్యాలిక్యులేట్ చేయమన్నాడు? f of x క్యాలిక్యులేట్ చేయమన్నాడు. f of x అంటే పాలినామియల్ క్యాలిక్యులేట్ చేయమన్నాడు. యూజ్ డివైడెడ్ డిఫరెన్స్ టేబుల్. ఫైండ్ f of x which takes the values అని. అంటే x వాల్యూ మనకి ఇవ్వలేదు కాబట్టి x వాల్యూలోనే x తీసుకుంటాం. x ఈక్వల్ టు x తీసుకుంటాం. దట్ ఈక్వల్ ఇక్కడ ఫస్ట్ టేబుల్ నోట్ చేద్దాం. డివైడెడ్ డిఫరెన్స్ టేబుల్. x values, y values, delta f of x, delta square f of x, delta cube f of x. ఇక్కడ 1 x values 1 4 40 85 సారీ x values వచ్చి 0 1 3 4 ఇవి x values. f of x values 1 4 40 85 ఇవి f of x values ఇలా ఇచ్చాను. ఫస్ట్ డెల్టా f of x క్యాలిక్యులేట్ చేయాలి. డెల్టా f of x క్యాలిక్యులేట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తున్నాం? 4 మైనస్ 1 బై 1 మైనస్ 0. ఫస్ట్ది యాజ్ ఇట్ ఈజ్గా కింద ఎలా ఉందో డినామినేటర్ 1 మైనస్ 0 3 మైనస్ 1 4 మైనస్ 3 ఇలానే. దట్ ఈక్వల్ ఎంత అవుతుంది? 3 అవుతుంది. ఇది 40 మైనస్ 4 బై 2. దట్ ఈక్వల్ టు 40 మైనస్ 4 అంటే 36 బై 2 అంటే 18. నెక్స్ట్ 85 మైనస్ 40 బై 4 మైనస్ 3 దట్ ఈక్వల్ టు 45. 85 మైనస్ 40 కింద 4 మైనస్ 3 కాబట్టి 45. నెక్స్ట్ డెల్టా స్క్వేర్ f of x. 18 మైనస్ 3 బై 3 మైనస్ 0 దట్ ఈక్వల్ టు 15 బై 3 దట్ ఈక్వల్ టు 5. నెక్స్ట్ ది 45 మైనస్ 18 బై 3 మైనస్ 4 మైనస్ 3 మైనస్ 0 ఫస్ట్ అయిపోయింది కదా. నెక్స్ట్ 4 మైనస్ 1 దట్ ఈక్వల్ టు 45 మైనస్ 18 7 2 27 3. 9 మైనస్ 5 బై 4 మైనస్ 0 దట్ ఈక్వల్ టు 4 బై 4 1. మనం ఇప్పుడు ఫార్ములాలో యూజ్ చేసేవన్నీ ఇవే యూజ్ చేస్తాం. ఫార్వర్డ్ ఎలా యూజ్ చేస్తామో డివైడెడ్ డిఫరెన్స్ కూడా అలానే యూజ్ చేస్తాం. ఈ విధంగా ఫార్ములా టేబుల్ కన్స్ట్రక్ట్ చేసాం. దీని నుంచి డివైడెడ్ డిఫరెన్స్ యొక్క ఫంక్షన్ ఏమవుతుంది? యూజింగ్ డివైడెడ్ డిఫరెన్స్ టేబుల్ ఫంక్షన్ని క్యాల్కులేట్ చేయాలి. ఫార్ములా ఏంటి మనకి? f of x ఈక్వల్ టు ఎక్కడ వరకు తీసుకోవాలి? క్యూబ్ వరకు తీసుకోవాలి. x మైనస్ ఎక్స్ ఫస్ట్ f of x నాట్ ప్లస్ x మైనస్ ఎక్స్ నాట్ ఇంటూ f of x నాట్ కామా x1. ఇది ఫస్ట్ ఏంటిది? f of x నాట్ కామా x1 ఈ వాల్యూ అన్నమాట. ప్లస్ x మైనస్ ఎక్స్ నాట్
x minus x1 into f of x0 comma x1 comma x2 plus x minus x0 x minus x1 x minus x2 into f of x0 comma x1 comma x2 comma x3. ఇదేమో f of x0 comma x1 comma x2, ఇది f of x0 comma x1 comma x2 comma x3. ఇది అంటే ఫస్ట్ వాల్యూ ఎంత 3 5 1 గుర్తుపెట్టుకోండి, ఇక్కడ 3 5 1. ఫస్ట్ వాల్యూ ఏమి ఇచ్చాడు మనకి, ఎక్స్ వాల్యూస్ ఇవే. ఇది x0 వాల్యూ, ఇది x1 వాల్యూ, x0 x1 x2 x3 వాల్యూస్. ఇప్పుడు f of x ఈక్వల్ టు మనకి పాలినామియల్ కదా, x ప్లేస్లో xనే తీసుకోవాలి. f of x0 అంటే ఫస్ట్ వాల్యూ, f of x0 అంటే ఈ వాల్యూ, దట్ ఈక్వల్ టు 1 ప్లస్ x వాల్యూ x ఉంచేస్తాం, x0 ఈక్వల్ టు 0. f of x0 కామా అంటే ఇంటూ 3 ప్లస్ x minus x0 equal to 0, x minus x1 equal to 1 into f next the 5 plus x minus 0, x minus 1, x minus 3, next value x minus 3 into లాస్ట్ వాల్యూ 1 ఇలా వస్తుంది. x minus x0, x minus x1, x minus x2 ఈక్వల్ టు 3, లాస్ట్ వాల్యూ ఇలా వచ్చింది. దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఎంత వస్తుందో చూద్దాం. దట్ ఈక్వల్ టు 1 ప్లస్ 3x, ఇక్కడ x ఇంటూ x మైనస్ 1 ఇంటూ 5, 5x స్క్వేర్ మైనస్ 5x ప్లస్ x into x minus 1 x minus 3, x into x square minus 4x plus 3 multiply చేస్తే x cube minus 4x square plus 3x that equal to cubes చూద్దాం. x cube next 5x square minus 4x square plus x square, next x minus 5x plus 3x minus 5 plus 6x that equal plus x, next plus 1. f of x అనే పాలినామియల్ మనకి ఎంత వచ్చింది, x cube plus x square plus x plus 1. డివైడెడ్ డిఫరెన్స్లో మనకి పాలినామియల్ క్యాలిక్యులేట్ చేయమంటే ఈ విధంగా x ప్లేస్లో x తీసుకుని ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి x క్యూబ్ ప్లస్ x స్క్వేర్ ప్లస్ x ప్లస్ 1, x క్యూబ్ ప్లస్ x స్క్వేర్ ప్లస్ x ప్లస్ 1 ఈ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి. నెక్స్ట్ది డివైడెడ్ డిఫరెన్స్లో ఇంపార్టెంట్ ప్రాబ్లం ఏం అడుగుతున్నారంటే చూడండి ఒకసారి. ది ఎస్ఏ క్వశ్చన్, అప్లై న్యూటన్స్ డివైడెడ్ డిఫరెన్స్ ఫార్ములా, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ అప్లై డివైడెడ్ డిఫరెన్స్ ఫార్ములా, find the values of f of 2, మేడం బోర్డు కనిపించట్లేదండి, మళ్ళీ మసగ్గా కనిపిస్తుంది మేడం.
find the values of f of 2 and f of 8. F of 2 and f of 8. F of 2 and f of 8. Last value f of 15. F of 15. ఈ values calculate చేయమన్నాడు. ఇది డివైడెడ్ డిఫరెన్స్ ఫార్ములా యూజ్ చేసి ఇది క్యాలిక్యులేట్ చేయమని క్యాలిక్యులేట్ చేద్దాం. చూడండి, ఫస్ట్ వాల్యూస్ ఏమి ఇచ్చాడో చూద్దాం. ఎక్స్ వాల్యూస్ ఏమి ఇచ్చాడు? x ఈక్వల్ టు 4 5 7 4 5 7 10 11 13. Y values, y equal to 48 100 7 की 294 10 की 900 11 की 1210 13 की 2028 2028 ఇలా ఇచ్చాడు వాల్యూస్. దీనికి ఏం క్యాలిక్యులేట్ చేయాలి? f of 2, f of 8, f of 15 క్యాలిక్యులేట్ చేయాలి. x వాల్యూస్, y వాల్యూస్ ఇక్కడ నేను డైరెక్ట్గా తీసుకోండి. ఇది నోట్ చేసుకున్నారు కదా. 5 10 7 5 4 5 7 10 4 5 7 10 11 13 ఈ విధంగా ఇచ్చడం. ఎక్స్ వాల్యూస్, వై వాల్యూస్ మనం తీసుకుని డివైడెడ్ డిఫరెన్స్ ఫార్ములా యూజ్ చేయాలి. దాన్ని యూజ్ చేయడానికి టేబుల్ నోట్ చేద్దాం. x values, y values, delta f of x, delta square f of x, delta cube f of x, delta to the power of 4 f of x. ఎన్ని వాల్యూస్ ఇచ్చాడు మనకి? 1 2 3 4 5 6 ఇచ్చాడు కాబట్టి 5 వరకు, ఇంకా 5 కూడా వస్తుంది. డెల్టా 4 వరకే తీసుకున్నాము, డెల్టా 5 కూడా వస్తుంది. ఎక్స్ వాల్యూస్ ఏమి ఇచ్చాడు? 4 5 7 10 11 13 4 5 7 10 11 13. Y values 48 100 294 900 1210 2028 ఇలా ఇచ్చారు. ఫస్ట్ది డెల్టా ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఫస్ట్ది డెల్టా ఎఫ్ ఆఫ్ ఎక్స్. డెల్టా ఎఫ్ ఆఫ్ ఎక్స్ చూడండి మేడం. 900 తర్వాత ఏంటి మేడం? y వాల్యూస్ లో 900 తర్వాత 1210 1210 1210
ఈ వాల్యూస్ చూడండి ఇక్కడ 9 ఇక్కడ వాల్యూ మధ్యలో అక్కడ చేద్దాం. 100 మైనస్ 48 బై 5 మైనస్ 4 దట్ ఈక్వల్ టు 100. ఇక్కడ డినామినేటర్లో 1 పైన 100 మైనస్ 48 అంటే ఎంత వస్తుంది? 252. నెక్స్ట్ 294 మైనస్ 100 బై 7 మైనస్ 5. ఇక్కడ 294 100 అంటే 194 వస్తుంది. 194 బై 2 194 బై 2 అంటే 194 బై 2 97. నెక్స్ట్ 900 మైనస్ 294 బై 10 మైనస్ 7. 900 మైనస్ 294 అంటే ఎంత వాల్యూ? 900 మైనస్ 606 606 బై 3 202. ఈ వాల్యూ 202. 1210 మైనస్ 900 బై 11 మైనస్ 10. 11 మైనస్ 1210 మైనస్ 900 అంటే 013. 310. నెక్స్ట్ 2028 మైనస్ 1210 బై 13 మైనస్ 11. 8 1210 అంటే దట్ ఈక్వల్ టు 900 12 చూడండి 308 మేడం. 318 బై 2 309 409 వస్తుంది. ఇక్కడ 97 మైనస్ 52 బై 4 మైనస్ 7 మైనస్ 4 దట్ ఈక్వల్ టు 97 మైనస్ 52 బై 3. 97 మైనస్ 52 బై 3 వస్తుంది డినామినేటర్లో. న్యూమరేటర్లో ఎంత వస్తుంది? 45. 7 2 అంటే 5 4 45 బై 3 అంటే 15. 45 బై 3 15. 202 మైనస్ 97 10 మైనస్ 5 బై 10 మైనస్ 5 దట్ ఈక్వల్ టు 202 మైనస్ 97. 202 మైనస్ 97 అంటే వాల్యూ ఎంత అవుతుంది? 202 మైనస్ 97 అంటే 105 మేడం. 105 బై 5. 105 బై 5 అంటే 21 దట్ ఈక్వల్ టు 310 మైనస్ 202 బై 11 మైనస్ 7. 11 మైనస్ 7 దట్ ఈక్వల్ టు 310 మైనస్ 202 బై 4 దట్ ఈక్వల్ టు వాల్యూ ఎంత అవుతుంది? 98 బై 4 దట్ ఈక్వల్ టు 27. నెక్స్ట్ లాస్ట్ 409 మైనస్ 310 బై 13 మైనస్ 10. 13 మైనస్ 10 దట్ ఈక్వల్ టు 409 మైనస్ 310 బై అంటే ఎంత వస్తుంది? 108. 108 బై 3 108 దట్ ఈక్వల్ టు వాల్యూ ఎంత అవుతుంది? ఇక్కడ 409 మైనస్ 310 బై 3 818 దట్ ఈక్వల్ టు ఈ వాల్యూ 33. 21 మైనస్ 15 బై 10 మైనస్ 4. 10 మైనస్ 4 10 మైనస్ 4 క్యూబ్లోకి వచ్చేసరికి 21 మైనస్ 15 బై 10 మైనస్ 4 కింద 6
6/6 1 అవుతుంది ఇక్కడ వాల్యూ. 27 మైనస్ 26/21 27 మైనస్ 21 ఇక్కడ 10 మైనస్ 4 and 2 లీవ్ చేయాలి కదా, అంటే 11 మైనస్ 5 అవుతుంది. 11 మైనస్ 5 అంటే 6. 11 మైనస్ 5 దట్ ఈక్వల్ టు 6 అవుతుంది. పైన 6 1. ఇక్కడ 33 మైనస్ 27 బై 33 మైనస్ 26 ఇక్కడ 2 లీవ్ చేయాలి కదా, 13 మైనస్ 7 ఇక్కడ కూడా కింద 6 పైన 6 1 దట్ ఈక్వల్ టు 0 0. లాస్ట్ డెల్టా టు ద పవర్ ఆఫ్ 5 కూడా 0. డెల్టా టు ద పవర్ ఆఫ్ 5 కూడా 0 అవుతుంది. చూడండి టేబుల్ ఎలా ఫామ్ చేయాలి, టేబుల్ ఎలా ఫామ్ చేసుకోవాలి. వాల్యూస్ ఏమడిగిన ఫార్ములా అప్లై చేసుకుని ఎక్కడ ఏ వాల్యూస్ అడిగారు 2 1 నెక్స్ట్ 8 1 2 8 15 వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసుకుని వాల్యూస్ ఎంతో క్యాలిక్యులేట్ చేయాలి. టేబుల్ నోట్ చేస్తారు కదా, రఫ్ చేసేస్తున్నాను టేబుల్. ఫార్ములా ఏంటి, ద డివైడెడ్ డిఫరెన్స్ ఫార్ములా ఏంటి, f of x naught plus x minus x naught f of x naught comma x1 plus x minus x naught x minus x1 f of x naught comma x1 comma x2 plus x minus x naught x minus x1 x minus x2 into f of x naught comma x1 comma x2 comma x3. 1 3 వరకే తీసుకుంది, ఎందుకంటే 4 0నే 5 0నే. ఇది డెల్టా స్క్వేర్ డెల్టా క్యూబ్. డెల్టా టు ద పవర్ ఆఫ్ 4కి ఏమొచ్చినాయి మనకి జీరోస్ కదా, ఇది డెల్టా 1 డెల్టా 2 డెల్టా 4 0 డెల్టా 5 0 మనం తీసుకోకర్లేదు. ఫార్ములాలో చూపించిన వాల్యూస్ అక్కడ తీసుకోకండి. ఇప్పుడు ఎక్స్ నాట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ అంటే వాల్యూ ఎంత వచ్చింది మనకి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ అంటే ఎంత ఇచ్చాడు 48 ప్లస్ ఎక్స్ వాల్యూ మనం ఇప్పుడు ఎంత తీసుకున్నామంటే ఫస్ట్ వాల్యూ 2 తీసుకున్నాం. ఎఫ్ ఆఫ్ 2 ఈక్వల్ టు అండ్ 2 మైనస్ 4 మైనస్ 2 ఫస్ట్ది వాల్యూస్ అప్లై చేస్తున్నాం. 2 అప్లై చేసి 2 మైనస్ 4 మైనస్ 2 ఇంటూ ఫస్ట్ వాల్యూ ఎంత వచ్చింది డెల్టా ఎఫ్ ఆఫ్ ఎక్స్ 52 ప్లస్ మైనస్ 2 ఇక్కడ చూడండి 2 మైనస్ 4 ఫస్ట్ వాల్యూ 4 కదా, 2 మైనస్ 4 అంటే మైనస్ 2, తర్వాత 2 మైనస్ 5 అంటే మైనస్ 3 ఇంటూ సెకండ్ డెరివేటివ్ ఎంత, సెకండ్ డివైడెడ్ డిఫరెన్స్ కాలంలో ఫస్ట్ వాల్యూ ఇంటూ 15 ప్లస్ మైనస్ 2 మైనస్ 3 ఎక్స్ మైనస్ x2 వాల్యూ ఎంత 7, 2 మైనస్ 7 అంటే మైనస్ 5, 2 మైనస్ 7 అంటే మైనస్ 5 ఇంటూ 1 థర్డ్ డివైడెడ్ డిఫరెన్స్ ఎంత 1. ఇదొకటి క్యాలిక్యులేట్ చేసి ఎంత అయిందో చూడండి. సేమ్ అలానే ఎఫ్ ఆఫ్ 8 ఫస్ట్ వాల్యూ అలానే ఉంటుంది. ఇప్పుడు 8 తీసుకోవాలి, 8 మైనస్ 4 కదా, 8 మైనస్ 4 అంటే 4 ఇంటూ 52 ప్లస్ 8 మైనస్ 4 అంటే 4 ఇంటూ 8 మైనస్ x1 వాల్యూ 5, 8 మైనస్ 5 అంటే 3 ఇంటూ 15 ప్లస్ 4 ఇంటూ 3 ఇంటూ 8 మైనస్ x2 వాల్యూ 7 అంటే 1 ఇంటూ 1. ఈ వాల్యూ ఎంతో చూడండి. 8 అప్లై చేశాను, 8 అప్లై చేస్తే ఇలా వస్తుంది. ఫార్ములాలో ఇలా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ కామా x1 ఈ వాల్యూ ఇలా తీసుకున్న ఫార్ములాలో అప్లై చేస్తాం. ఎఫ్ ఆఫ్ 2 అప్లై చేసాం, ఎఫ్ ఆఫ్ 2 అప్లై చేసాం, ఎఫ్ ఆఫ్ 8 అప్లై చేసాం. వాల్యూస్ క్యాలిక్యులేట్ చేయండి.
నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ ఎంత ఇచ్చాడు 15, ఎఫ్ ఆఫ్ 15 అప్లై చేస్తే 48 ప్లస్ 15 మైనస్ ఎక్స్ నాట్ వాల్యూ 4, ఎక్స్ నాట్ వాల్యూ 4, 15 మైనస్ 4 అంటే ఎంత వస్తుంది? చేస్తున్నారా? లెవెన్ ఇంటూ 52 ప్లస్ 11 ఇంటూ నెక్స్ట్ 15 మైనస్ 5, నెక్స్ట్ x1 వాల్యూ 15 మైనస్ 5 10 ఇంటూ 15 ప్లస్ 11 ఇంటూ 10 ఇంటూ లాస్ట్ 15 మైనస్ 7 ఇంటూ 8 ఇంటూ 1 ఫార్ములాలో అప్లై చేసాం. ఎక్స్ వాల్యూ ఫస్ట్ దానికి 2 తీసుకున్నాం, నెక్స్ట్ దానికి 8 తీసుకున్నాం, థర్డ్ దానికి 15. క్యాలిక్యులేట్ చేసి ఎఫ్ ఆఫ్ 2, ఎఫ్ ఆఫ్ 8, ఎఫ్ ఆఫ్ 15 వాల్యూస్ క్యాలిక్యులేట్ చేయండి. ఫస్ట్ ఎఫ్ ఆఫ్ 2 వాల్యూ తీసుకుంటే కనుక ఆన్సర్ ఎంతంటే ఎఫ్ ఆఫ్ 2కి 4, ఎఫ్ ఆఫ్ 15, ఎఫ్ ఆఫ్ 8కి 448, లాస్ట్ దానికి 3150. ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది, ఎప్పుడు ఎగ్జామ్లో ఇచ్చేది ఏదో ఒక వాల్యూ అడుగుతాడు 10 మార్క్స్కి. యూజింగ్ డివైడెడ్ డిఫరెన్స్ టేబుల్ ఫైండ్ ద ఫాలోయింగ్ వాల్యూస్ ఎఫ్ ఎక్స్ ఈక్వల్ టు 2, 8, 15. ఇది డివైడెడ్ డిఫరెన్స్ ఫార్ములా. చూడండి డివైడెడ్ డిఫరెన్స్ ఫార్ములా ఒకసారి చూద్దాం. డివైడెడ్ డిఫరెన్స్ ఫార్ములా ఏంటంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్. ఈ వాల్యూస్ అని తీసుకోవాలి, మనం అడిగిన వాల్యూ ఇక్కడ అప్లై చేస్తున్నాం. ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ x1, ఇది డెల్టా ఎఫ్ ఆఫ్ ఎక్స్ అన్నమాట, ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ అని తీసుకుంటాం. ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ ఎక్స్ మైనస్ x1 ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ x1 x2, దీన్నే డెల్టా స్క్వేర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ వాల్యూ అనమాట. ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ ఎక్స్ మైనస్ x1 ఎక్స్ మైనస్ x2 ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ x1 x2 x3, దీన్నే డెల్టా క్యూబ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ప్లస్ అండ్ సో ఆన్. ఇది ఫార్ములా. మళ్ళీ అడిగిన దాన్ని బట్టి వాల్యూ ఎక్స్ ఈక్వల్ టు 2 అన్నాడు, ఇప్పుడు 2 వాల్యూ సబ్స్టిట్యూట్ చేసాం. ఎఫ్ ఆఫ్ 8 వాల్యూ అన్నాడు, 8 వాల్యూ సబ్స్టిట్యూట్ చేసాం. ఎక్స్ నాట్ అంటే మనకి ఎక్స్ వాల్యూలో ఫస్ట్ వాల్యూ, నెక్స్ట్ x1 x2 వాల్యూస్ అవి తీసుకుంటాం. ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటూ ఎక్స్ ప్లేస్లో 2 అన్నాడు, 2 వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ అంటే ఫస్ట్ వాల్యూ, ఎఫ్ ఆఫ్ వైలో ఫస్ట్ వాల్యూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ కింద తీసుకుంటాం. ఇది డివైడెడ్ డిఫరెన్స్ ఫార్ములా యూజ్ చేసి ప్రాబ్లమ్స్ చేయడం. ఇది థీరం కూడా ఉంటుంది, థీరం కూడా చెప్పుకుందాం. ఆఫ్టర్నూన్ 2 to 3 ఆఫ్టర్నూన్ 2 to 3 క్లస్టర్.
ఆఫ్టర్నూన్ తీసుకుంటానమ్మా క్లాసు.